హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 76th వీడియో వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఈ వీడియోలో మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము, ఓకేనా? సో ఇప్పుడు మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క డెఫినేషన్ని డీటెయిల్గా చూద్దాము. సో చూడండి, మనకి డెఫినేషన్ ఏమి ఇచ్చిందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ పాయింట్ ఎట్ విచ్ రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్. సో రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్స్ అనొచ్చు, లేదా హోల్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ అని కూడా అనొచ్చు. ఏమంటుండు, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ పాయింట్ ఎట్ విచ్ రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్స్ ఆర్ హోల్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్. అంటే దాని అర్థం ఏంటంటే బాడీలో ఒక పాయింట్, ఆ పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఆ బాడీ యొక్క వెయిట్ అనేది ఆ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది అని అర్థము. సపోజ్ ఇది ఒక బాడీ అనుకోండి, ఓకే. ఇప్పుడు ఈ బాడీకి మనం సపోజ్ అనుకుంటున్నాం, ఈ బాడీ హోమోజీనియస్ అనుకుంటున్నాం. హోమోజీనియస్ అంటే అర్థం ఏంది, మాస్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, అంటే మాస్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందన్నాం అనుకుందాం. ఇంకొకటి ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ ఉంది, అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఇక్కడ సేమ్ ఉందని అర్థం ఈ ప్లేస్లో. సో ఇప్పుడు ఈ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ యాక్ట్ అవుతుంది? సో ఇట్లాంటి కేసెస్లో అంటే హోమోజీనియస్ బాడీ ఏమంటారు, యూనిఫామ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సెంటర్లో యాక్ట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంది, టోటల్ వెయిట్ ఆఫ్ ద బాడీ అనేది ఈ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుందని అర్థం, ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో నేను మీకు అర్థం కావడానికి ఇట్లాంటి ఒక ఐడియల్ కండిషన్ తీసుకున్నాను. ఐడియల్ అంటే ఏంది, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ బాడీ యొక్క మాస్ యూనిఫామ్ అంటే అర్థం ఏంది, ప్రతి ఒక్క దగ్గర సపోజ్ ఇక్కడ నేను ఒక 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ మాస్ కన్సిడర్ చేసిన, ఇక్కడ 200 grams ఉంటే వేరే ఎక్కడైనా 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ మాస్ తీసుకోండి, అక్కడ కూడా 200 grams ఉంటుంది. అంటే దాని అర్థమైంది 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఏ పార్ట్లోనైనా మీరు 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్లో మాస్ కన్సిడర్ చేయండి. ఇక్కడ దేని మీద మాస్ అనేది ప్రతి ఒక్క దగ్గర సేమ్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 200 grams. దాన్ని యూనిఫామ్ మాస్ అంటాం. సో యూనిఫామ్ మాస్ అండ్ హోమోజీనియస్ బాడీ అండ్ ఇంకేమన్నాము యూనిఫామ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. సో అప్పుడు మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ యాక్ట్ అవుతుంది, కింద యాక్ట్ అవుతుంది. సో ఇది క్లియర్గా అర్థమైంది కదా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, గ్రావిటేషన్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ G ఈజ్ నాట్ యూనిఫామ్, అంటే దాని అర్థం ఏంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీని మనం ఏ సింబల్తో డినోట్ చేస్తాము, క్యాపిటల్ G. అండ్ ఇట్ చేంజెస్ విత్ ఆల్టిట్యూడ్. అసలు ఏది చేంజ్ అవుతుంది ఆల్టిట్యూడ్ తోటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, అదేంటంటే గ్రావిటేషనల్ ఫీల్డ్. సో మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫీల్డ్. సో ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్లనే మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ అనేది డిసైడ్ అవుతుంది. అయితే ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ మరి కాన్స్టెంటా? కాదు. గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఆల్టిట్యూడ్ అంటే ఏంది, హైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే హిల్లీ రీజియన్స్లో గ్రావిటేషనల్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది, అదే ప్లేన్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఏమంటారు, ప్లేన్ రీజియన్స్లో గ్రావిటేషనల్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంటుంది విత్ రెస్పెక్ట్ టు ఆల్టిట్యూడ్. అంటే దాని అర్థమైంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ చేంజ్ అయిందంటే డెఫినెట్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది కూడా చేంజ్ అవుతుంది. అంటే బాడీ నువ్వు డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకుపోయినప్పుడు డిపెండింగ్ అపాన్ ఇట్స్ ఆల్టిట్యూడ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చేంజ్ అవ్వచ్చు అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. In a homogeneous body of uniform gravitational field, the G will act at center. సో ఇందాక మనం డిస్కస్ చేసిన కేసునే నేను ఇక్కడ చెప్పిన. సో హోమోజీనియస్ బాడీ, యూనిఫామ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది. సో G అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్గా సెంటర్లో యాక్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైందా సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాన్సెప్ట్, ఓకేనా? సో ఇందాక మనము
సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క డెఫినేషన్ని డీటెయిల్గా చూసినాము. సో ఇప్పుడు మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫర్ ఎ బాడీ అంటే ఒక బాడీ మీద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ యాక్ట్ అవుతుందో అనేది అనలిటికల్గా అంటే దాని అర్థం ఏంది, దానికి ఒక ఫార్ములాని కనుక్కుంటాము. అంటే ఒక బాడీ మీద ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది యూజింగ్ ఫార్ములా, అంటే ఫార్ములాని కనుక్కుంటున్నాము. సో దీన్ని చేయాలంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెరిగ్నాన్స్ థియరం. సో మనము ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఎట్లా కనుక్కుంటామంటే ఈ టూ కాన్సెప్ట్స్ని వాడి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక్కుంటాము. సో ఈ టూ కాన్సెప్ట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసిన నేను ప్రీవియస్ వీడియోస్లో, కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే రికాల్, జస్ట్ ఇక్కడికి ఎంత అవసరమో అంత కాన్సెప్ట్ని నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెరిగ్నాన్స్ థియరం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఫోర్స్. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ ఎమ్. సో ఎమ్తో డినోట్ చేస్తాము అండ్ దాని ఫార్ములా వచ్చేసి ఏంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అర్థమైందా? అండ్ ఈ మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి మనము సైన్ని డిసైడ్ చేస్తాము. ఆ సైన్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ని పాజిటివ్ ఎప్పుడు అంటాము, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ని నెగిటివ్ ఎప్పుడు అంటాము అనేది మనం చూడాలి. సో ఎప్పుడైతే ఒక ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందో దాన్ని మనము పాజిటివ్ అంటాము. ఎప్పుడైతే ఒక ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ నెగిటివ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ ఉందో అప్పుడు దాన్ని మనము నెగిటివ్ అని అంటాము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడ వరకు డిస్కస్ చేసినాము, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ డెఫినేషన్ని డిస్కస్ చేసినాము అండ్ దాని యొక్క డైరెక్షన్ని, దాని యొక్క సైన్ని ఎట్లా డిసైడ్ చేయాలో కూడా డిస్కస్ చేసినాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెరిగ్నాన్స్ థియరం. సో ఈ వెరిగ్నాన్స్ థియరం కూడా దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్. సో మనకి థియరంలో స్టేట్మెంట్ ఏందో చూద్దాం. ఇట్ స్టేట్స్ దట్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ కోప్లేనార్ ఫోర్సెస్ about a moment center in a plane is equal to moment of resultant about the same moment center. సో డెఫినేషన్ వచ్చేసి కొంచెం కాంప్లెక్స్ ఉంది. సో దాన్ని మనం ఏం చేద్దామంటే డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకొని బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకే? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఒక బీమ్ తీసుకున్నా, ఓకే? ఇది వచ్చేసి బీమ్. సో ఈ బీమ్ మీద మీరు చూసుకున్నట్టయితే టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, F1 F2. అండ్ ఈ టూ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ ఏదైతుందో అది ఎట్లా యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో మీదికి యాక్ట్ అవుతుంది ఎట్ డిస్టెన్స్ y ఫ్రమ్ A. అంటే దీని అసలు రిజల్టెంట్ అంటే ఏంది అనేది మీ డౌట్. సింపుల్, ఫోర్స్ F1 వల్ల F2 వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఒక సింగిల్ వెక్టార్గా రిప్రజెంట్ చేసుకుంటే దాన్నే రిజల్టెంట్ అంటాం. అంటే సపోజ్ ఒక బాడీ మీద 10 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి డిఫరెంట్ డైరెక్షన్స్లో. సో ఈ 10 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ నేను ఒక సింగిల్ ఫోర్స్గా రిప్రజెంట్ చేసుకుంటాను. అంటే ఈ 10 ఫోర్సెస్ని నేను అండ్ దాని యొక్క ఎఫెక్ట్ నేను ఒక సింగిల్ ఫోర్స్గా రిప్రజెంట్ చేసుకుంటే, ఒక సింగిల్ వెక్టార్గా రిప్రజెంట్ చేసుకుంటే దాన్నే వెక్టార్. సో ఈ 2 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ ఏంది, ఆర్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, మీదికి యాక్ట్ అవుతుంది, అది క్లియరా? అండ్ మీరు చూసుకుంటే F1 అనేది ఏ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అండ్ ఆర్ అనేది ఏ నుంచి వై డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అండ్ F2 అనేది ఏ నుంచి జెడ్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి, క్లియరా? అండ్ ఇక్కడ మీరు చూసుకున్న ఈ ఫోర్సెస్ ఏవైతున్నాయో ఆ ఫోర్సెస్ అన్నీ కోప్లేనార్ ఫోర్సెస్. అంటే దాని అర్థం ఏంది, ఇవన్నీ ఒకటే ప్లేన్లో ఉన్నాయని అర్థం, ఓకే? F1 కానీ F2 కానీ ఆర్ కానీ, ఓకే, ఒకటే ప్లేన్లో ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు చూడండి, ఇట్ స్టేట్స్ దట్ algebraic sum of moments of system of coplanar forces about a moment center in a plane. ఏమన్నారు, algebraic sum of moments of system of coplanar forces about a moment center in a plane. సో ఇక్కడ ఏవేవైతే ఫోర్సెస్ ఉన్నాయో చూడండి, రిజల్టెంట్ కన్సిడర్ చేయకండి, ఓన్లీ ఏవేవైతే ఫోర్సెస్ యాక్ట్, రిజల్టెంట్ కూడా ఫోర్సే కానీ ఓన్లీ ఏవేవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో ఆ ఫోర్సెస్ని కన్సిడర్ చేయండి, F1 F2. సో ఈ F1 F2కి మూమెంట్ కనుక్కోండి, ఓకే? మూమెంట్ ఎట్లా కనుక్కుంటాం, సింపుల్, మూమెంట్ ఫార్ములా అయింది, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఫార్ములా అయింది ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మీరు చూసుకున్నట్టయితే ఫోర్స్ F1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, x. సో F1 ఇంటూ x
కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైరెక్షన్ డిసైడ్ చేయాలి. ఎట్లా డిసైడ్ చేశారు? ఇట్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ ద పాయింట్. సో ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే నువ్వు మూమెంట్ కనుక్కోవాలనుకుంటున్నావు ఆ పాయింట్కి టువర్డ్స్ ఉంటుంది. సో ఇది ఏ డైరెక్షన్ మీరు చూడండి, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మైనస్ F1 ఇంటూ ఎక్స్ దీనివల్ల మూమెంట్, అండ్ F2 వల్ల మూమెంట్ ఎంత చూడండి, కిందికి యాక్ట్ అవుతుంది, అండ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ జెడ్. సో F2 ఇంటూ జెడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ F2 ఇంటూ జెడ్. ఎందుకంటే చూడండి క్లాక్ వైజ్ ఫోర్స్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది అంటే టువర్డ్స్ ద పాయింట్ ఇట్లా. సో ఫోర్స్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది కాబట్టి మూమెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. సో మూమెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే వాల్యూ ఎంత ప్లస్. సో ప్లస్ F2 ఇంటూ జెడ్. ఇక్కడ ఏమంటుండు, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ కోప్లేనార్ ఫోర్సెస్ అబౌట్ ఎ మూమెంట్ సెంటర్. సో ఇక్కడ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాటి యొక్క మూమెంట్స్ని ఆల్జీబ్రిక్ సమ్ చేయాలి. అంటే ఇక్కడ 2 ఫోర్సెస్ ఏంది, F1 F2, వాటి యొక్క మూమెంట్స్ అనుకున్నాం. ఇప్పుడు వాటి యొక్క ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఏంది, వాటికి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ని పెట్టి యాడ్ చేయడం. సో ఫస్ట్ దీని సింబల్ ఏంది చెప్పండి, మైనస్ F1 ఇంటూ ఎక్స్ కరెక్టా కదా, ప్లస్ F2 ఇంటూ జెడ్ కరెక్టా కదా. సో ఒక స్టేట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనము మ్యాథమెటికల్గా రాసేసుకున్నాం. మైనస్ F1 ఇంటూ ఎక్స్ ప్లస్ F2 ఇంటూ జెడ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఫోర్సెస్. సో ఏవేవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాటికి మూమెంట్ కనుక్కున్నాము అండ్ వాటికి ఆల్జిబ్రిక్ సమ్ చేసినాము. ఇక్కడ వరకు అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ రిజల్టెంట్ అబౌట్ ద సేమ్ మూమెంట్ సెంటర్. ఇప్పుడు ఏంది రిజల్టెంట్, ఈ 2 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ ఉంటుందా, దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం చూడండి, ఆర్ ఇట్లా యాక్ట్ అవుతుంది, అంటే చూడండి టువర్డ్స్ ద పాయింట్. సో ఎట్ సైడ్ యాక్ట్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఫార్ములా ఏంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఆర్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వై, బట్ ద మూమెంట్ ప్రొడ్యూస్డ్ బై దిస్ ఫోర్స్ ఈజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మైనస్ పెట్టుకోవాలి. సో మైనస్ ఆర్ ఇంటూ వై. సో ఇప్పుడు ఏమంటున్నంటే ఈ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ రిజల్టెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ కోప్లేనార్ ఫోర్సెస్. సో ఇందాక మనము బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక్కోవడానికి ఏవేవైతే కాన్సెప్ట్స్ ఇంపార్టెంటో ఆ కాన్సెప్ట్స్ని మనము డీటెయిల్డ్గా చూసినాము. ఆ కాన్సెప్ట్స్ ఏంటి, ఒకటి మూమెంట్ ఆఫ్ ఫోర్స్, ఇంకొకటి ఏంది వెరిగ్నాన్స్ థియరం. సో ఇప్పుడు ఈ 2 కాన్సెప్ట్స్ని యూజ్ చేసి మనము బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీని లొకేట్ చేద్దాము. ఓకేనా. సో ఇప్పుడు ఎట్లా లొకేట్ చేస్తామో చూడండి. మనము ఒక సినారియోని కన్సిడర్ చేస్తాము. చూడండి ఏ సినారియో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. సో కన్సిడర్ ఎ బాడీ ఇన్ ఎ స్పేస్ వేర్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ అలాంగ్ y డైరెక్షన్. లెట్ us ఫైండ్ అవుట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ z యాక్సిస్. సో ఏమంటుండంటే ఈ పిక్చర్ చూడండి లేదా ఈ డ్రాయింగ్ చూడండి, బాడీ అనేది కోఆర్డినేట్ స్పేస్లో ఉంది, బాడీ అనేది స్పేస్లో ఉంది అంటే 3 డైమెన్షన్ అని అర్థం. సో ఇప్పుడు ఈ స్పేస్లో ఉన్న బాడీ మీద y డైరెక్షన్లో వెయిట్ యాక్ట్ అవుతుంది. సో y డైరెక్షన్లో వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది. సో మనమేం కనుక్కుంటున్నామంటే లెట్ us ఫైండ్ అవుట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ z యాక్సిస్. సో అబౌట్ z యాక్సిస్ అంటే z యాక్సిస్ ఏంది ఇది, అబౌట్ దిస్ యాక్సిస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. సో ఎట్లా చేస్తామో చూడండి. సో మళ్ళీ ఒకసారి ఫార్ములా రాస్తున్నా. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అండ్ మనం ఇందులో వెరిగ్నాన్స్ థియరం కూడా వాడతాం. సో వెరిగ్నాన్స్ థియరం ఫార్ములా కూడా రాస్తున్నా. అకార్డింగ్ టు వెరిగ్నాన్స్ థియరం ఆర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు F1 x1 ప్లస్ F2 x2 ప్లస్ F3 x3 సో ఆన్. ఓకే. సో ఇక్కడ వరకు బాగుంది. సో నెక్స్ట్ మనం ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ z యాక్సిస్. అది ఎట్లా కనుక్కుంటామో చూడండి. ఫస్ట్ ఆల్రెడీ మనము ఈ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ లొకేట్ చేసినాం అనుకుందాం. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ లొకేట్ చేసినాం అనుకుందాం. ఆ పాయింట్ వచ్చేసి ఇక్కడ. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంది, ఇట్ ఈస్ ఎ పాయింట్ ఎట్ విచ్ హోల్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్. అంటే ఏంది, ఈ పాయింట్ దగ్గర ఈ బాడీ యొక్క టోటల్ వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది, అవునా కదా. సో నేను ఏం చేస్తున్నా, ఈ పాయింట్ నుంచి వెయిట్ యాక్ట్ చేస్తున్నా, ఏ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో. ఓకే, వెయిట్ యాక్ట్ చేస్తున్నా. ఓకే,
నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక స్మాల్ మాస్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తున్నా, లేకపోతే స్మాల్ వెయిట్ ఎలిమెంట్. ఓకే, ఆ వెయిట్ ఎలిమెంట్ వచ్చేసి ఎంత వెయిట్ యాక్ట్ అవుతుంది ఆ వెయిట్ ఎలిమెంట్ మీద? WI. ఓకే, క్యాపిటల్ ఇది, స్మాల్ కాదు, WI అంత వెయిట్ యాక్ట్ అవుతుంది ఈ ఎలిమెంట్ మీద. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ కూడా వెయిట్ యాక్ట్ అవుతుంది కాబట్టి నేను దాన్ని కిందికి డ్రా చేసుకున్నా. అయితే మీరు చూడండి, మనల్ని ఏమడిగిండు? మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ Z యాక్సిస్. అంటే మీరు చూసుకోండి, ఇప్పుడు ఇట్లా వెయిట్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అంటే చూడండి, Z యాక్సిస్ నుంచి ఈ పాయింట్కి ఏదైతే మీరు చూడండి, ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఇట్లా ఒక పాయింట్ డ్రాప్ చేస్తే మనకి XCZC వచ్చింది. అంటే ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏ లొకేషన్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా స్పేస్లో XCZC లొకేషన్లో ఉంది. ఓకే, XCZC లొకేషన్లో ఉంది. అయితే మీరు చూసుకున్నట్టయితే Z యాక్సిస్ నుంచి XCకి ZCకి డిస్టెన్స్ ఎంత చూడండి. Z యాక్సిస్ నుంచి XCZC పాయింట్కి డిస్టెన్స్ ఎంత? XC. అది ఎట్లనో మీకు అర్థం కావాలి. అండ్ X యాక్సిస్ నుంచి XCZCకి మధ్యలో డిస్టెన్స్ ఏంది? ZC. అసలు మీకు ఇది ఎట్లనో తెలవాలంటే చూడండి, కన్ఫ్యూజన్ ఉంది మీకు. సో ఇక్కడ నేను ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాను. కోఆర్డినేట్ యాక్సిస్లో ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ లొకేట్ చేసిన, ఆ పాయింట్ వచ్చేసి ఏంది? X1 Y1. ఓకే, నేను జస్ట్ ఒక పాయింట్ లొకేట్ చేసిన, అది వచ్చేసి X1 Y1. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పాయింట్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన. ఓకే, ఇప్పుడు మీరు ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే అది ఎగ్జాక్ట్గా ఎక్కడ టచ్ అవుతుంది అంటే చూడండి, ఈ X1 పాయింట్ ఉందా, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఉన్న X1 పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. కావాలంటే మీరు చూడండి. సిమిలర్గా నేను ఇక్కడ నుంచి ఇంకో పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాను, ఎక్కడికి? Y యాక్సిస్ మీదకి. అప్పుడు ఏమవుతుంది? అది ఎక్కడ టచ్ అవుతుంది? జస్ట్ ఇంకో ఇక్కడ Y1 పాయింట్ ఉందా, ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, 0,Y1. అంటే నేను ఏం చేస్తున్నా, ఈ పాయింట్ నుంచి 2 యాక్సిసెస్కి పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేసిన, పర్పెండిక్యులర్. సో ఇదెంత? 0,Y1, ఇదెంత? 0,X1. అవునా కదా? సో మీరు గమనించండి, ఆరిజిన్ నుంచి 0,X1కి డిస్టెన్స్ ఎంత? X1 కాదా? సిమిలర్గా ఆరిజిన్ నుంచి 0,Y1కి డిస్టెన్స్ ఎంత? Y1 కాదా? అది క్లియర్ ఉంది. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కరెక్టేనండి. ఈ షేప్ చూడండి, ఎగ్జాక్ట్గా చూడండి, ఇది ఏ షేపు? రెక్టాంగిల్. ఓకే, ఈ షేప్ వచ్చేసి రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అంటే ప్రాపర్టీస్ ఏంది? బేసిక్ ప్రాపర్టీ ఏంది? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. ఇది కొంచెం మీకు స్క్వేర్ లెక్క కనిపిస్తుంది కానీ అది స్క్వేర్ కాదు, అది రెక్టాంగిల్. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఇది X1 అయితే ఇది కూడా X1 కదా, ఇది Y1 అయితే ఇది కూడా Y1 కదా. సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చింది చూడండి. X యాక్సిస్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, ఇది X యాక్సిసా, ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, Y1 కదా. అండ్ Y యాక్సిస్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి ఎంత ఉంది? X1 కదా. X యాక్సిస్ నుంచి ఇది X యాక్సిస్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉంది? Y1. Y యాక్సిస్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉంది? X1. సో డిస్టెన్స్ అనేది అట్లా మెజర్ చేస్తాం మనం. సో ఆపోజిట్ అయిపోతుంది డిస్టెన్స్ వచ్చేసరికి. సో X యాక్సిస్ నుంచి Y1 అవుతుంది, Y యాక్సిస్ నుంచి X1 అవుతుంది. సిమిలర్గా చూడండి, Z యాక్సిస్ నుంచి XC అయింది, X యాక్సిస్ నుంచి ZC అయింది. అర్థమైందా? ఇప్పుడు Z యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్సో, X యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్సో. సో ఇప్పుడు చూడండి, సో వెయిట్ ఎక్కడ లొకేట్ అయింది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ ఎక్కడ? XCZC. సో Z యాక్సిస్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ ఎంత? XC. అండ్ X యాక్సిస్ నుంచి పాయింట్ డిస్టెన్స్ ఎంత? ZC. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ WI పాయింట్ ఉందా, ఈ WI పాయింట్ కూడా సేమ్. ఈ పాయింట్ వచ్చేసి ఎక్కడ లొకేట్ అయ్యింది? సో దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ లొకేట్ అయ్యింది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లొకేట్ అయింది? ఈ పాయింట్ది X1 Z1 దగ్గర లొకేట్ అయింది. సో అబౌట్ Z యాక్సిస్ ఏ డిస్టెన్స్లో ఉంది? X1 డిస్టెన్స్లో. అబౌట్ X యాక్సిస్ ఇట్ ఈస్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ Z1. సో ఇప్పుడు నేను మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ Z యాక్సిస్ అంటున్నా కాబట్టి Z యాక్సిస్ నుంచి ఈ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా? ఉంది. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే దాని అర్థం ఏంది? మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ Z యాక్సిస్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఏ యాక్సిస్ నుంచి అయితే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కనుక్కోవాలనుకుంటామో ఆ యాక్సిస్ నుంచి ఫోర్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటాయి. చూడండి, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా?
ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వాల్యూ ఉన్నట్టే. సో ఇప్పుడు మనం అబౌట్ జెడ్ యాక్సిస్ కనుక్కుంటున్నాం కాబట్టి చూడండి, W ఇంటూ XC ఈజ్ ఈక్వల్స్ టు WI ఇంటూ X1. ఇది ఎట్లా వచ్చింది అంటే వెరిగ్నాస్ థియరం బేస్ చేసుకొని. ఇక్కడ మీరు గమనించినట్టయితే క్లియర్గా చూడండి, గమనించినట్టయితే ఇది వచ్చేసి రిజల్టెంటా కదా, ఎందుకంటే టోటల్ వెయిట్ ఇక్కడనే యాక్ట్ అవుతుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రిజల్టెంట్. సో W ఈజ్ రిజల్టెంట్. ఇవేంటివంటే ఫోర్సెస్. సో ఈ ఫోర్సెస్ అన్నిటిని మనము ఏమంటారు ఆల్జిబ్రిక్ సమ్ చేసినాం అనుకోండి, మనకు వచ్చేది ఇదే. లేకపోతే ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ ఏదైతుందో ఇట్లాంటి స్మాల్ ఎలిమెంట్స్ని కలిపితేనే కదా ఈ బాడీ అయింది. ఇప్పుడు ఇట్లాంటి నేను ఏం చేసిన అంటే మీకు కన్ఫ్యూజన్ కావద్దని ఒకటే వెయిట్ ఎలిమెంట్ తీసుకున్నా. యాక్చువల్గా అయితే మనం 3-4 వెయిట్ ఎలిమెంట్స్ కూడా తీసుకోవచ్చు ఇట్లా. సో ఇట్లా మీరు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ వెయిట్ ఎలిమెంట్స్ని తీసుకుంటే ఆ వెయిట్ ఎలిమెంట్స్ అన్నింటిని కలిపితే ఈ టోటల్ బాడీ అవుతుంది కదా, సింపుల్ కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, సో ఈ వెయిట్ ఎలిమెంట్ ద్వారా ఇట్లాంటి వెయిట్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, నేను ఒకటే వెయిట్ ఎలిమెంట్ తీసుకున్నా, ఓకే. అండ్ ఇది వచ్చేసి రిజల్టెంట్. సో ఈ రిజల్టెంట్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ కోప్లేనర్ ఫోర్సెస్. అంటే ఇప్పుడు ఈ మూమెంట్ ఆఫ్ కోప్లేనర్ ఫోర్సెస్ అంటే ఏం ఫోర్సెస్ చూడండి, ఈ స్మాల్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఈ స్మాల్ ఎలిమెంట్స్ యొక్క ఈ స్మాల్ ఎలిమెంట్స్ అంటే ఏంది ఫోర్సెసే కదా. స్మాల్ ఎలిమెంట్ ఏంది DW అంటే ఈ వెయిట్, ఇది వెయిటే కదా, వెయిట్ అంటే ఏంది ఫోర్సే కదా. సో ఈ స్మాల్ ఎలిమెంట్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ని ఆల్జిబ్రిక్ సమ్ చేసి ఈక్వేట్ చేసుకోవచ్చా లేదా, సింపుల్ వెరిగ్నాస్ థియరమ్ని యూజ్ చేసి. సో దిస్ ఈజ్ రిజల్టెంట్ అండ్ దీస్ ఆర్ ద ఫోర్సెస్. సో ఈ స్మాల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవన్నీ ఫోర్సెస్. సో చూడండి W ఇంటూ XC. సో W జెడ్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఎంత XC. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు WI ఇంటూ XI. సిమిలర్గా ఈ వెయిట్ ఎలిమెంట్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ ఎంత WI ఇంటూ పర్పెండిక్యులర్ జెడ్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది X1. సో W ఇంటూ X1. అట్లా ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. నేను మీకు అండర్స్టాండ్ కావాలని చెప్పేసి ఓన్లీ 1 ఎలిమెంట్ తీసుకున్నా. ఇప్పుడు 2-3 ఎలిమెంట్స్ తీసుకుంటే ఇక్కడ మీకు చూడండి పాయింట్స్ లొకేట్ చేయడం కష్టం ప్లస్ కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది మీకు. సో నేను ఏం చేసిన అంటే చూడండి, దేర్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ WI ఎలిమెంట్స్ ఇన్ ద బాడీ ఆన్ విచ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. అంటే దాని అర్థం ఏంది, ఈ వెరిగ్నాస్ థియరం ఏదైతుందో ఇది ఒకటే వెయిట్ కాదు, వెయిట్ ఎలిమెంట్ కాదు, చాలా వెయిట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకే. ఆ వెయిట్ ఎలిమెంట్స్ అన్నీ మనం ఇప్పుడు రిప్రజెంట్ చేసి గీయాలంటే కష్టం, అందుకే ఒకటే గీసిన. సో ఆ ఫైనైట్ WI ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా మనం మూమెంట్ ఆఫ్ ఫోర్స్ తీసుకోవాలి. అట్లా మూమెంట్ ఆఫ్ ఫోర్స్ తీసుకుంటే చూడండి ఏమవుతుంది, W ఇంటూ XC ఈజ్ ఈక్వల్స్ టు W1 X1 ప్లస్ W2 X2 ప్లస్ W3 X3 ప్లస్ W4 X4 ప్లస్ W5 XY ప్లస్ సో ఆన్ అప్ టు WN XN ఇంటూ WN ఇంటూ XN, ఓకే. వచ్చేసి జెడ్ యాక్సిస్. అంటే ఇప్పుడు మనకు వెరిగ్నాస్ థియరం కరెక్ట్ అప్లై చేసినామో లేదా, ఇది మీకు అర్థం కావడానికి చెప్పిన తర్వాత నేను ఇది ఒరిజినల్ స్టేట్మెంట్, ఒరిజినల్ ఫార్ములా. సో ఇక్కడ మీరు చూడండి, ఈ వెయిట్ ఎలిమెంట్ ఏదైతే తీసుకుంటున్నానో నేను అట్లాంటి వెయిట్ ఎలిమెంట్స్ని నేను తీసుకుంటున్నా. అంటే దాని అర్థం ఏంది, దీని వెయిట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. మీరు ఏ ఎలిమెంట్ అన్నా తీసుకోండి, దీని ఎలిమెంట్ అంటే నేను మొత్తానికి ఏం చేస్తున్నా అంటే అన్నీ అట్లాంటి ఒక చిన్న ఎలిమెంట్ తీసుకొని అట్లాంటి చిన్న ఎలిమెంట్స్ని 100 చేస్తున్నా. చూడండి, ఇదొక ఎలిమెంట్ అట్లా 100 ఎలిమెంట్స్ కలిస్తే టోటల్ బాడీ తయారవుతుంది. సో ఆ 100 ఎలిమెంట్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫోర్సెస్ ఏమున్నాయి, W1 X1 W2 X2 W3 X3 మూమెంట్ ఏంది W1 X1 W2 X2 W3 X3 W4 X4 W5 X5 సో ఆన్ అప్ టు WN XN. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక్కటి కామన్ ఏంటంటే వెయిట్. సో మనము ఎట్లాంటి ఎలిమెంట్ తీసుకుంటున్నామంటే ఆ ఎలిమెంట్ యొక్క వెయిట్ కాన్స్టెంట్, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి DW ఉంటుంది. సో చూడండి, W ఇస్ నథింగ్ బట్ DW. అంటే దాని అర్థమైంది అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కన్సిడర్ చేసేటప్పుడు వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్ అనేది ప్రతి ఒక్క ఇప్పుడు ఏవైతే ఇందులో W1 W2 అవన్నిటికీ సేమ్. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు నేను సింపుల్గా ఒక ఎలిమెంట్ తీసుకొని దానికి నేను మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కనుక్కొని దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే చాలు. అంటే ఏంది ఇంటిగ్రేషన్ అంటే ఏంది, అడిషన్ సమ్మేషన్. ఇప్పుడు ఇట్లాంటి ఎలిమెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఏదైతుందో దాన్ని సమ్మేషన్ చేసినాను అనుకోండి, నాకు టోటల్ ఇది ఏదైతుందో ఇదంతా ఎట్లా అయిపోతుంది అంటే ఇట్లా అయిపోతుంది.
అవునా కదా? ఇంటిగ్రేషన్ అంటే ఏంది? సమ్మేషన్. ఇంటిగ్రేషన్ అంటే సమ్మేషన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సమ్మేషన్. చూడండి, W1x1, W2x2, W3x3 అన్నిటిని యాడ్ చేసుకుంటూ పోతున్నామా లేదా? దాన్ని షార్ట్ కట్ చేసి రాస్తే ఇంటిగ్రేషన్ dw ఇంటూ ఎక్స్. మనం ఆల్రెడీ డబ్ల్యూ అని ఏమనుకున్నాం? dw. సో ఈ x1, x2, x3, x4, xy అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మళ్ళీ ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ వస్తుంది మనకి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సింపుల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ వెయిట్ ఎలిమెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ వన్ వెయిట్ ఎలిమెంట్. చాలు, ఈ ఒక్క ఎలిమెంట్ని మనము ఈ ఒక్క ఎలిమెంట్ యొక్క మూమెంట్ ఆఫ్ ఫోర్స్ని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది మనకి. సో ఎందుకంటే అన్ని అట్లాంటివే కదా, సిమిలర్ ఎలిమెంట్సే కదా. సో సిమిలర్ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసినాం అనుకోండి, మనకు టోటల్ వచ్చేస్తుంది. సో w ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dw ఇంటూ ఎక్స్. సో xc ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dw ఇంటూ ఎక్స్ బై w. సో మనకి xc వచ్చిందా లేదా? సిమిలర్గా yc కూడా అంతే. yc ఫార్ములా ఏంది? yc ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dw ఇంటూ y బై w. సిమిలర్గా zc కూడా అంతే. zc ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dw ఇంటూ z బై w. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ బాడీ అనలిటికల్గా అంటే ఫార్ములా త్రూ ఎట్లా కనుక్కోవచ్చు అంటే సింపుల్గా ఈ ఫార్ములాతో x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dw ఇంటూ ఎక్స్ బై w, yc ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dw ఇంటూ y బై w, zc ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dw ఇంటూ z బై w. సో క్లియర్గా అర్థమైందా? మనకి ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అర్థమవుతుందో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంట్రాయిడ్స్. మెయిన్గా మనం ఇక్కడ డీల్ చేసేది ఏంటంటే సెంట్రాయిడ్స్. అంటే సెంట్రాయిడ్స్ అంటే ఏంది? సెంటర్ ఆఫ్ ఏరియా, సెంటర్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఇంకోటి ఏదో సెంటర్ ఆఫ్ లైన్. సో ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాలంటే మనం జస్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అర్థం చేసుకుంటే చాలు. యాక్చువల్గా అయితే ఈ ప్రూఫ్ అంతా చెప్పరు, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోతాయి. సో అవి ఈజీగా అర్థం కావాలంటే మనం ఇది చేయాల్సిందే. సో ఇందులో మీరు మెయిన్గా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసేది ఏంటంటే ఈ మాస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇట్లాంటి మాస్ ఎలిమెంట్స్ని మనము కన్సిడర్ చేస్తాము. అంటే ఇట్లాంటి వెయిట్ ఎలిమెంట్స్ని మనం కన్సిడర్ చేస్తాము. ఆ వెయిట్ ఎంత? ఆ వెయిట్ ఎలిమెంట్ యొక్క వెయిట్ ఎంత? dw. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఆ వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుంది? dw ఉంటుంది. అదొకటి. ఇంకోటి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఫార్ములా, వెరిగ్నోస్ థియరం ఫార్ములా అండ్ యాక్సిస్ నుంచి మనము పాయింట్కి డిస్టెన్స్ ఎట్లా తీసుకోవాలి అది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో మనం కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.